చూస్తున్నాం. ఏపీ లిక్కర్ కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. హైదరాబాద్ లో 5 చోట్ల తనిఖీలు చేపట్టారు. A32 గా నిందితుడు కృష్ణమోహన్ రెడ్డి కుమారుడు రోహిత్ డైరెక్టర్ గా ఉన్న కంపెనీలో సోదాలు చేస్తున్నారు. నాటికల్, ఐబాట్, స్కూబీ ల్యాబ్స్, క్రిస్టల్ ఎక్యూస్క్వేర్ కంపెనీలో తనిఖీలు చేస్తున్నారు. ఇక ఇదే కేసులో మరికొందరికి త్వరలో నోటీసులు ఇవ్వనున్నారు. ప్రస్తుతం సిట్ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. దీంతో మిగిలిన నిందితుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే పలువురు నిందితుల ఇళ్లలోనూ సోదాలు చేశారు. కొంతమంది నిందితులను అరెస్టు చేసి జైలుకు తరలించారు. గత ప్రభుత్వంలో మద్యం ప్రభుత్వమే విక్రయించింది. అయితే మద్యం విక్రయాలు, కొనుగోళ్ల వ్యవహారంలో అవకతవకలు జరిగినట్లు సిట్ గుర్తించింది. ఈ మేరకు దర్యాప్తు చేపట్టింది. దీంతో నిందితుల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. ఏపీ లిక్కర్ కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. హైదరాబాద్ లో 5 చోట్ల తనిఖీలు చేపట్టారు. A32 నిందితుడు కృష్ణమోహన్ రెడ్డి కుమారుడు రోహిత్ డైరెక్టర్ గా ఉన్న కంపెనీల్లో సోదాలు చేస్తున్నారు. నాటికల్, ఐబాట్, స్కూబీ ల్యాబ్స్, క్రిస్టల్ ఎక్యూస్క్వేర్ కంపెనీలో తనిఖీలు చేస్తున్నారు. ఇక ఇదే కేసులో మరికొందరికి త్వరలో నోటీసులు ఇవ్వనున్నారు. ప్రస్తుతం సిట్ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. దీంతో మిగిలిన నిందితులు ఆందోళన మొదలైంది. ఇప్పటికే పలువురు నిందితుల ఇళ్లలోనూ సోదాలు చేశారు. కొంతమంది నిందితులను అరెస్టు చేసి జైలుకు తరలించారు. గత ప్రభుత్వంలో మద్యం ప్రభుత్వమే విక్రయించింది. అయితే మద్యం విక్రయాలు, కొనుగోళ్ల వ్యవహారంలో అవకతవకలు జరిగినట్లు సిట్ గుర్తించింది. ఈ మేరకు దర్యాప్తు చేపట్టింది. దీంతో నిందితుల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు.